జై భీమన జై భీమ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. మీ కుల సంఘంలో ఉన్నటువంటి నాయకులే మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారంట కదా. ఎవరికైతే నేను భయపడే ప్రసక్తి లేదు. నా దమ్ము, నా ధైర్యం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై. ఆ దమ్ముతోనే వెళ్తున్నా. నన్ను చంపినా సిద్ధలేదు. నల్లకండం ఎందుకు వేశారన్నా? మందకృష్ణ మాదక్ గారు వేశారని వేశారా? నేను ఈరోజు మాదిగా అనే పదాన్ని కూడా నేను పెట్టుకున్నానంటే నల్లకండం అనేది నిరసన. రాజేష్ మహాసేనని ఖబర్దార్ రాజేష్ మహాసేన. మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఖబర్దార్ మహాసేన, నీవు దళితుల ద్రోహి, రాజ్యాంగ ద్రోహి. మీసాలు పెంచడం కాదు, మీసాలు పెంచడం దానికి అర్థం ఉండాలా? మీరు పెంచిన మీసాలకు అర్థం ఏమిటి? బీటెక్ చదివిన మీరు ఉద్యోగాలు చేసుకోకుండా ఈ ఉద్యమాల బాట ఎందుకు పట్టారు? 2011 తర్వాత కుల వివక్షత, ఈ అంటరానితనం, దాడులు, భూ కబ్జాలు, హత్యలు ఇలాంటివి ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన ఎక్కువ కూడా జరుగుతుండేది. ఈ ఉద్యమాలు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఆర్థికంగా మీకు అంత లేదని చెప్తున్నారు. ఎందుకు ఊరికే ఈ సంఘం తీసేస్తే బాగుంటది కదా అని ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే ఎస్సీ వర్గీకరణ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగలు కులాలకి స్వాతంత్రం వచ్చింది. జై భీమ్ ఎంఆర్పిఎస్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం అనేది 2022. జై భీమ్ ఎంఆర్పిఎస్ నినాదం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కలలుగన్నాడు, సామాజిక న్యాయం అయితే, ఆత్మగౌరవం అయితే, హక్కులైతే, రాజ్యాధికారం. మా లక్ష్యం అంటూ అంబేద్కర్ కలలుగన్న రాజ్యాన్ని సాధించడమే మా జై భీమ్ ఎంఆర్పిఎస్ లక్ష్యం.